హాయ్ హలో ఈ వీడియోలో మనం యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అదేవిధంగా ఎన్నికల కమిషనర్ల ఎంపికపై సుప్రీంకోర్టు అసహనం అనే అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది, యూసీసీ ప్రజెంట్ దేశంలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏంటి, యూసీసీని ప్రజెంట్ దేశంలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏంటి, యూసీసీ అమలుకు సిద్ధంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అనే సమాచారం తెలుసుకుందాం. అదేవిధంగా ఎన్నికల కమిషనర్లో ఎంపిక విషయంలో సుప్రీంకోర్టు ఎందుకు అసహనం వ్యక్తం చేసింది, దేన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది అనే అంశాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ వీడియో కనుక మీరు పరిశీలించినట్లయితే మనకు ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని కరెంట్ పాలిటీకి సంబంధించి ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడో మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఓకేనా. యూసీసీకి అస్సాం క్యాబినెట్ ఆమోదం. ఇక్కడ యూసీసీ అనేటటువంటిది మనం తీసుకున్నట్లయితే యూనిఫార్మ్ సివిల్ కోడ్ అండి. ఇది ప్రజెంట్ వార్తల్లోకి రావడానికి గల కారణం ఏంటి అంటే, రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 2026వ సంవత్సరము మే 13వ తేదీన జరిగినటువంటి మంత్రివర్గంలో యూసీసీని అమలు చేస్తామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. యూసీసీకి సంబంధించినటువంటి బిల్లును మే 26వ తేదీన ప్రవేశపెడతామని ఇక్కడ అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. హిమంత బిశ్వ నేతృత్వంలో ఉన్నటువంటి అస్సాం ప్రభుత్వం. అసలు యూసీసీ అంటే ఏంటి మనం తీసుకున్నట్లయితే పేరులోనే ఉంది, ఉమ్మడి పౌర స్మృతి అంటాం. యూసీసీ అంటే ఉమ్మడి పౌర స్మృతి. మరి ఈ ఉమ్మడి పౌర స్మృతి అంటే దేశంలో అందరికీ కూడా కులము మతముతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి చట్టాలను రూపొందించడం దీని యొక్క ప్రధానమైనటువంటి విధి. ఆస్తుల విషయంలో కానివ్వండి, వివాహముల విషయంలో కానివ్వండి, విడాకుల విషయంలో కానివ్వండి, దత్తత విషయంలో కానివ్వండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని మతాలకు సంబంధించి ఆచార వ్యవహారాల ప్రకారం కొన్ని రకాల సాంప్రదాయాలు అనేటటువంటి ఉంటాయి. ఓకేనండి. ఆ విధంగా కాకుండా ఇక్కడ అందరికీ కూడా ఒకే రకమైనటువంటి చట్టాలను వర్తింపచేయడం ఈ యూసీసీ యొక్క ప్రధానమైనటువంటి విధి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యూసీసీ పైన ఫోకస్ చేయడం జరిగింది. కాకపోతే ఇది మతాలకు సంబంధించినటువంటి సున్నితమైన వ్యవహారం కాబట్టి దీనిపైన నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిది కొంత లేట్ అవుతుంది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడ ఆలోచిస్తున్నాయి. ఓకేనా. అసలు యూసీసీ భారత రాజ్యాంగంలోని యూసీసీ గురించి ఏ అధికరణ తెలియజేస్తుంది అంటే 44వ అధికరణ తెలియజేస్తుంది. రాజ్యాంగంలోని 44వ అధికరణ యూసీసీ గురించి తెలియజేస్తుందండి, ఉమ్మడి పౌర స్మృతి. మరి ఈ ఉమ్మడి పౌర స్మృతి అనేటటువంటిది 44వ అధికరణ గురించి తెలియజేస్తుందన్నాం. ఇది భారత రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలలో పొందుపరచడం జరిగింది. ఎందులో అండి ఆదేశ సూత్రాలు, రాజ్యాంగంలోని 4వ భాగమైనటువంటి ఆదేశ సూత్రాలలో ఈ ఉమ్మడి పౌర స్మృతిని ప్రస్తావించడం జరిగింది. ఓకే. అసలు ఈ ఉమ్మడి పౌర స్మృతి అనేటటువంటిది అసలు ఇప్పటి వరకు ఏదైనా రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తుందా అని మనం పరిశీలించినట్లయితే ఇండియాలో మొదటి నుండి యూసీసీ అమలులో ఉన్న ఏకైక రాష్ట్రం ఏది అని అడిగితే ఏకైక రాష్ట్రము గోవా. అందుకే దీన్ని 44వ అధికరణం ఒకనండి ఆదేశ సూత్రాలలోని క్రింది ఏ అధికరణను నిర్జీవమైన అధికరణగా పేర్కొంటారు అని అడిగితే 44వ అధికరణ చెప్పేవాళ్ళం. ఓకే. ఇక్కడ అయితే ఈ 1965 పోర్చుగీస్ సివిల్ చట్టం ప్రకారము ఓకేనండి ఈ గోవాలో ఇంప్లిమెంట్లో ఉంది. అయితే గమనిక ఏంటి, భారతదేశంలోని స్వాతంత్ర్యానంతరం
ఒక రాష్ట్ర శాసనసభలోని బిల్లు పాస్ చేసి చట్టాన్ని తీసుకువచ్చినటువంటి మొదటి రాష్ట్రం ఏది అని అడిగితే ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ అర్థమవుతుందండి. ఉత్తరాఖండ్ స్వాతంత్ర్యానంతరం అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి చట్టబద్ధంగా చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏదని అడిగితే ఉత్తరాఖండ్ అండి. 2024వ సంవత్సరము మార్చి 11వ తేదీన రాష్ట్రపతి ఆమోదిస్తే 2024వ సంవత్సరము మార్చి 13వ తేదీన చట్టంగా మారిందండి ఉత్తరాఖండ్ రాష్ట్రం. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఇది సివిల్ వ్యవహారాలకు సంబంధించిందన్నాం కదండి. కాబట్టి ఇక్కడ ఈ సివిల్ వ్యవహారాలు అనేటటువంటివి ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి అంశం. సివిల్ వ్యవహారాలు అనేటటువంటివి ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఈ ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టం చేసే అధికారము ఓకేనా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పార్లమెంటుకు కూడా ఈ అధికారం ఉంటుంది. కాబట్టి రాష్ట్రం ఆమోదించిన తర్వాత ఇక్కడ పార్లమెంట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతోని ఇది చట్టం కావడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రజెంట్ మనం తీసుకున్నట్లయితే దేశంలో ఈ యూసీసీని అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్ అండి. అయితే ఈ ప్రతిపాదిత రాష్ట్రాలు ఏంటి అనేది మనం ఒకసారి తీసుకున్నట్లయితే లేదా యూసీసీ అమలుకు సిద్ధంగా ఉన్న రాష్ట్రాలు ఒక్కసారి పరిశీలించినట్లయితే చూడండి, ఇక్కడ గుజరాత్, మధ్యప్రదేశ్, అస్సాం. యాక్చువల్గా గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదం పొందింది. ఉత్తరాఖండ్ తర్వాత పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందినటువంటి రాష్ట్రం గుజరాత్. అయితే ఇక్కడది రాష్ట్రపతి ఆమోదం పొంది ఇంకా చట్టంగా మారలేదు. బట్ ప్రజెంట్ అయితే ఏకైక రాష్ట్రం ఉత్తరాఖండ్ అనే చెప్తాం. గుజరాత్ అసెంబ్లీ ఆమోదించింది, ఇంకా ఇక్కడ రాష్ట్రపతి ఆమోదం కాలేదు. అదేవిధంగా మధ్యప్రదేశ్, అస్సాంలోని ఇక్కడ ప్రజెంట్ దాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అయితే ఓకేనండి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది యూసీసీకి సంబంధించి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి 60 రోజులు టైం ఇవ్వడం జరిగింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2026 చివరికల్లా ఓకేనండి యూసీసీని అమలు చేస్తామని ఒక ప్రకటన చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకే, ఇది యూసీసీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇందులో ఇంకొక అంశం మనం తీసుకుంటే వార్తల్లోకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం చూడండి, ఎలక్షన్ కమిషనర్ల ఎంపికపై చూడండి, ఇక్కడ ఎలక్షన్ కమిషనర్స్ ఎంపికపై సుప్రీంకోర్టు అసహనం అని చెప్పాం. దీనికి గల కారణం ఏంటి అనేది మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టు ఏమని ప్రశ్నించింది? మే 14వ తేదీన సుప్రీంకోర్టు ఓకేనండి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అసలు సిబిఐ ఏదైతే ఉందో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఏమడిగారు? సిబిఐ ఎంపిక విషయంలోని సిజేఐ అయినటువంటి వారు మెంబర్గా ఉన్నారు. మనకు తెలుసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ పదవీ కాలము ఈ మే నెల 24వ తేదీతో ముగియడంతో మొన్న ఈ సెలెక్ట్ కమిటీ అనేటటువంటిది మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరైతే ప్రవీణ్ సూద్ ఉన్నారో ఆయనకే మరొక ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లోని ఎంపిక కమిటీ తీసుకున్నట్లయితే ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడినటువంటి ఎంపిక కమిటీ సిబిఐ డైరెక్టర్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఎంపిక విషయంలో ఎందుకు మీరు సిజేఐని మెంబర్గా తీసుకోవడం లేదు? లేకపోతే సిజేఐ కాకపోతే అర్థమైందండి, మీరు స్వతంత్రంగా ఎవరైతే ఉంటారో స్వతంత్రంగా వ్యవహరించినటువంటి ఒక వ్యక్తిని పార్టీలతో సంబంధం లేకుండా ఓకేనండి అలాంటి వ్యక్తినైనా మీరు ఖచ్చితంగా నియమించాలి. మరి ఎలక్షన్ కమిషనర్ నియామకంలో ఎందుకు అలా జరుగుతుందని ప్రశ్న సుప్రీంకోర్టు అడగడం జరిగింది. జనరల్గా 2023వ సంవత్సరంలో రూపొందించినటువంటి చట్టం ప్రకారము ఓకేనండి
కేంద్ర ఎన్నికల కమిషనర్ కానివ్వండి లేదా ఎన్నికల కమిషనర్స్ యొక్క ఎంపిక విషయంలోని జనరల్గా 2 కమిటీలు ఉంటాయండి. ఒకటి సెర్చ్ కమిటీ ఉంటుంది, శోధన కమిటీ ఉంటుంది, రెండవది ఎంపిక కమిటీ ఉంటుంది, సెలెక్ట్ కమిటీ ఉంటుందండి. చూడండి, సెర్చ్ కమిటీ మరియు సెలెక్ట్ కమిటీ ఉంటుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్లకు సంబంధించి ఎంపిక విషయానికి వస్తే ఇక్కడ ప్రధానంగా సెర్చ్ కమిటీ ఉంటుంది, శోధన కమిటీ, రెండవది వచ్చేటప్పటికి ఎంపిక కమిటీ. ముందుగా ఈ శోధన కమిటీ ఏం చేస్తుంది, సెర్చ్ చేసి 5 పేర్లతోని కూడినటువంటి ఒక లిస్టుని సెలెక్ట్ కమిటీకి పంపించడం అనేటటువంటి జరుగుతుంది. అప్పుడు ఆ సెలెక్ట్ కమిటీ ఆ పేరులను ఎవరైతే సిఈసి లేకపోతే ఎలక్షన్ కమిషనర్లుగా ఎంపిక చేయాలని వారు భావిస్తున్నారో, అర్థమవుతుందా, వారి పేర్లను రాష్ట్రపతికి పంపడంతో రాష్ట్రపతి ఆమోదంతో వారు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లను నియామకం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ సెర్చ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? సెర్చ్ కమిటీకి వచ్చేటప్పటికి ఓకేనా, కేంద్ర న్యాయశాఖ మంత్రి యూనియన్ మినిస్టర్ ఎవరైతే లా మినిస్టర్ ఉంటారో ఆయన అధ్యక్షులుగా ఉంటారు. సభ్యులుగా ఓకేనండి సెక్రటరీ హోదా లేదా ప్రభుత్వ కార్యదర్శి హోదా కలిగినటువంటి 2 సభ్యులు ఉంటారండి. అర్థమవుతుందా? చూడండి, ఈ సెర్చ్ కమిటీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి, అదే మాదిరిగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ప్రభుత్వ కార్యదర్శి హోదా కలిగినటువంటి 2 వ్యక్తులు ఉంటారు. వీళ్ళు సెర్చ్ కమిటీ ఏదైతే ఉన్నారో వీళ్ళు ఒక 5 పేర్లను ఎంపిక చేయడం అనేటటువంటి జరుగుతుంది. అంటే 5 పేర్లు లిస్ట్ అవుట్ చేస్తారు. ఫైనల్గా ఈ 5 కూడా ఈ ఎంపిక కమిటీకి పంపించడం అనేది జరుగుతుంది. మరి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక కమిటీలో ఎవరెవరు ఉంటారు? 2023 సంవత్సరంలో రూపొందించినటువంటి చట్టం ప్రకారము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కమిటీకి సంబంధించి తీసుకున్నట్లయితే ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, అదే మాదిరిగా అంతేకాకుండా ప్రధానమంత్రిచే పిఎంచే నామినేట్ కాబడిన లేదా నామినేట్ చేయబడిన ఒక క్యాబినెట్ మంత్రి ఉంటారు. నామినేట్ చేయబడిన క్యాబినెట్ మినిస్టరు ఒకరు ఉంటారండి. ఓకేనా? ఇక్కడ ప్రధానంగా మనం సింపుల్గా చెప్పాలి అంటే కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి మరియు ఎన్నికల కమిషనర్ల ఈ నియామకానికి ఎంపిక కమిటీ ఎవరెవరు ఉంటారు అంటే ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రిచే నామినేట్ చేయబడినటువంటి ఒక క్యాబినెట్ మంత్రి. మరి సుప్రీంకోర్టు ఎందుకు సార్ ఇలా ప్రశ్నించింది అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టు ప్రశ్నించడానికి గల ప్రధాన కారణము ఇక్కడ మరి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అనేటప్పటికీ మీరు అధికార పక్షం కాబట్టి మ్యాక్సిమం ప్రతిపక్ష నాయకుడికి అంత ప్రయారిటీ అనేది ఉండదు. ఇంకేముంది, మొత్తం మీరు 3 ఉన్నారు. 3లో ఇక్కడ నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఓకేనండి, మెజారిటీ ఓట్లు 3లో 2 ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తే. మరి కేంద్ర మంత్రి అంటే ఓకేనండి ప్రధానమంత్రి మాట విన్నటువంటి వ్యక్తే కాబట్టి 2 ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే. దీనిపైన కార్యనిర్వాహక శాఖ నియంత్రణే పూర్తిగా ఉంటుంది. ఇంకా స్వతంత్రత ఎక్కడ ఉంటుంది? మీ 2 నిర్ణయం తీసుకునేటప్పుడు అదే ఫైనల్. కాబట్టి ఎందుకు మీరు ఒక స్వతంత్ర వ్యక్తిని ఈ ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక విషయంలోని నియమించరు అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం అనేటటువంటి జరిగింది. అర్థమైందండి? ఇవి యూసీసీ మరియు ఎలక్షన్ కమిషనర్ల ఎంపికపై సుప్రీంకోర్టు అసహనానికి సంబంధించినటువంటి సమాచారం. ఈ సమాచారం కనుక మనం ఖచ్చితంగా మీరు చదివినట్లయితే ఈ సమాచారం పూర్తిగా ఈ 2 వీడియోలకు సంబంధించిన సమాచారాన్ని మీరు పూర్తిగా గమనించినట్లయితే ఇందులో క్వశ్చన్ ఎలా వస్తుంది, ఓకేనండి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటటువంటి సమాచారం కూడా మీకు తెలుస్తుంది. మరిన్ని వీడియోల కోసం మన పిఆర్ అకాడమీ యాప్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.